గాంధీ భవన్లో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కీలకమైన సమావేశం జరగబోతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై మొదటి సమావేశం జరగబోతుంది. ఈ మధ్యనే ఎంపీలుగా పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న నేతల నుండి పార్టీ దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడం కోసం 306 దరఖాస్తులు అందాయి. అంటే నియోజకవర్గానికి సగటున 18 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ నియోజకవర్గాలకు బాగా పోటీ ఉన్నట్లు సమాచారం. టికెట్ కోసం నేతలు చేసుకున్న దరఖాస్తులపై ఈరోజు గాంధీ భవన్లో జరిగే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో చర్చ జరుగుతుంది. 39 మంది సభ్యుల కమిటీకి ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఐఏసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ కదం తదితరులు హాజరుకోబోతున్నారు. వీరి సమక్షంలోనే దరఖాస్తులపై డీటెయిల్గా చర్చ జరిగిన తర్వాత వడపోత మొదలవుతుంది. ఢిల్లీలో ఉన్న కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగ్కి హాజరు కావటం లేదు. అయితే మంత్రులు హాజరవుతారు. దరఖాస్తులు చేసుకున్న నేతల నేపథ్యం, ట్రాక్ రికార్డ్, పార్టీకి చేసిన సేవలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో చేసిన పోరాటాలు, పబ్లిక్లో ఇమేజ్, విజయావకాశాలు, గెలుపు అవకాశాలు తదితరాలన్నింటిపైన చర్చించబోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అభ్యర్థుల వడపోతపై ఇదే విధంగా 1కి 10 సార్లు కమిటీ చర్చించిన విషయం మీ అందరికీ తెలిసిందే. 3-4 రకాలుగా చర్చలు జరిగి, వడపోతలు జరిగి, చివరకు ఢిల్లీ స్థాయిలో సమావేశాలు, సమీక్షలు జరిగిన తర్వాత టికెట్లను ఫైనల్ చేస్తారు అధిష్టాన పెద్దలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రొసీజర్ కూడా ఇదే ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పీఈసీ స్థాయిలో మొదటి దరఖాస్తులను ఫిల్టర్ చేస్తే తర్వాత స్క్రీనింగ్ కమిటీ, ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదిస్తుంది. అప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడి స్థాయిలో టికెట్లను ఫైనల్ చేస్తారు. ఇవన్నీ పార్టీలో ఎప్పుడు ఉండే తంతే అని అందరికీ తెలిసిందే. కాకపోతే నామినేషన్ వేస్తే గెలుపు గ్యారంటీ అనే నమ్మకం పెరిగిపోవడంతో టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోయిందని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.